కృపా సత్య సంపూర్ణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ యొక్క ఉదయకాల సమయంలో యేసయ్య మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు నా యొక్క హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని ప్రేమ మనకు ప్రత్యక్షమై ఆయన యొక్క కుమారుణ్ణి లోకానికి పంపించిన గొప్ప ఏర్పాటును ప్రపంచమంతా దానిని గురించి ఆలోచించే విధంగా దేవుడు తనను గూర్చిన సమాచారాన్ని ఎవరికీ మరుగుగా ఉండకుండా దేవుడు అద్భుతంగా తనను తాను ప్రత్యక్షపరుచుకుంటున్న విధానాన్ని బట్టి ప్రభువుని నేను ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానం చెంత కూడిన ప్రతి ఒక్కరిని ప్రభు అనుగ్రహించినటువంటి లేఖనంలో నుంచి ఒక ప్రాముఖ్యమైన మాటని ధ్యానించటానికి ఇష్టపడుతున్నాను. హేరోదు రాజు ఆ జ్ఞానులను అడిగిన మాట మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనంలో వారు సెలవిస్తున్న సమాధానము, యూదయ బెత్లెహేములోనే ఏలయనగా, యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమునో అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అని అనిరి. ఆమేన్. చదవబడినటువంటి లేఖనము ప్రభు మనందరి జీవితాల్లో ఆయనకు మహిమకరంగా నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియులారా, ఆనాడున్నటువంటి హేరోదు రాజుతో యేసుక్రీస్తు కోసము వెతుకులాడుతూ ఉన్నటువంటి ఆ జ్ఞానులు సెలవిచ్చిన మాట అది. ఈ ఉదయకాల సమయంలో దేవుని ప్రత్యక్షత కొరకు ప్రపంచంలో చాలా మంది ఎదురు చూస్తూ ఉన్న ప్రజలు ఉన్నారు. మన చుట్టూ దాదాపుగా 90% మంది ప్రపంచ జనాభాలో దేవుని వెతికేటువంటి ప్రజలు, దేవుని సహాయం కొరకు వెళ్ళే ప్రజలు, దేవుడు ఉన్నాడని నమ్మే ప్రజలు ఉన్నారు. అయితే అలాంటి ప్రజల మధ్యలో మనం జీవిస్తూ ఉన్నాం. ఆ విధంగా ఆనాడు ఆ రాజు భిన్నమైన ఆలోచనతో తన హృదయంలో వ్యతిరేకమైనటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నా సరే, ఆయన కూడా ఆ ప్రభువైన యేసు లేక ఇశ్రాయేలును ఏలబోయేటువంటి ఆ వ్యక్తిని చూడాలని అనుకున్నాడు. అయితే అలాంటి ఏర్పాటును దేవుని అద్భుతకరమైన ప్రణాళికను జరిగించటానికి బెత్లెహేముని దేవుడు ఎంచుకున్న విధానం దేవుని సన్నిధిలో మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, బలహీనమైన వాటి ద్వారా దేవుడు ఎలాంటి బలమైన కార్యాలను చేయగలడు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి దేవుణ్ణి ప్రజలకు ప్రత్యక్షపరచటానికి ఆయన ఎంపిక చేసుకున్నటువంటి మార్గం. ఈ యొక్క క్రిస్మస్ ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనందరి జీవితాల్లో
మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఏర్పాటు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉంచిన ఒక భారభరితమైనటువంటి స్థితి ఏమిటంటే, ఆనాడు ఒక అల్పమైనటువంటి ఒక గ్రామం, ఏమాత్రంను ఎన్నిక లేనటువంటిది. ఇంకా చెప్పాలంటే నతనయేలు అంటాడు, నజరేతుల నుంచి ఏదైనా మంచిది వస్తుందా? అలాంటి పరిస్థితి కలిగినటువంటి ప్రజల మధ్యలో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జరిగించిన ఆ పరిచర్య, ఆయన అడుగులు వేసిన విధానము ఈనాటి వరకు ప్రపంచానికి ఆయన జరిగిస్తున్న ఆ పరిచర్యని మనం చూసినప్పుడు, ఈ యొక్క క్రిస్మస్ కాలంలో నీ యొక్క జీవితంలో నీవు ఏ విషయంలో బలహీనురాలను, ఎన్నికలేని దానను, ఎన్నికలేని వాడను, జ్ఞానం లేని వాడను, జ్ఞానం లేని దాన్ని అనుకుంటున్నావో, అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను, ఏర్పాట్లను దేవుడు ఎంపిక చేసుకుని, దేవుడు తన బలమైన కార్యాలను జరిగించటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అదే ఆనాడు కొరింథీ సంఘముతో అపోస్తులుడైన పౌలు చెప్తాడు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం నుంచి 29వ వచనం వరకు, సహోదరులారా, మిమ్మలను పిలిచిన పిలుపును చూడండి. లోకరీతిలో జ్ఞానులైన, గనులైన, గొప్పవారైన, గొప్ప వంశపు వారైన అనేకులు పిలువబడలేదు. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు దేవుడు జ్ఞానులను సిగ్గుపరచటానికి లోకంలో ఉన్నటువంటి వెర్రివారిని, బలవంతులైన వారిని సిగ్గుపరచటానికి లోకంలో ఉన్న బలహీనులైన వారిని, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎంచుకున్నటువంటి వ్యక్తులు, ఆయన జన్మించిన ప్రదేశాలు, ఆయన జీవించిన ఏర్పాట్లు, అవి ఆనాడు ఎన్నిక లేనటువంటివి, బలహీనమైనటువంటి, ఏ విధమైన అర్హత లేనటువంటివి. అయితే వాటిలో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు దేవుని ప్రణాళికను జరిగించటానికి ఈ భూమి మీద ఆయన వేసిన అడుగులు ఈనాడు ప్రపంచంలో అనేక మంది జ్ఞానులైన వారికి, ఈ లోక సంబంధమైనటువంటి ఆధిక్యత కలిగిన వారికి అర్థం కానటువంటి పరిస్థితులు. అయితే అలాగూ ఆయనను లోకానికి ప్రత్యక్షపరచటానికి ఈ కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ఈ లోకంలో ఉంచి తనను తాను ఈ లోకానికి ప్రత్యక్షపరచుకోవటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మనకు తెలుసు, అబ్రహాం మొదలుకొని ఏ విధంగా దేవుడు తన ప్రత్యక్షతను ఇచ్చినటువంటి ప్రజలను నిలవబెట్టుకొని కొన్ని బలహీనమైనటువంటి వస్తువుల ద్వారా దేవుడు ఎన్నో బలమైన కార్యాలను జరిగించాడు. నిర్గమ కాండంలో
మోషేకి తనను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు కేవలము మోషే తన దగ్గర ఉన్న ఒక చేతి కర్రతో ఆ 40 సంవత్సరాలు 20 లక్షల మంది పురుషులను దేవుని ఆశ్చర్యకరమైనటువంటి మార్గంలో నడిపించాడు. ఆ మోషే చేతిలో ఉన్నటువంటి ఆ బలహీనమైనటువంటి ఆ యొక్క చిన్న కర్రతో మోషే ఆ బలమైన కార్యాలను జరిగించటానికి దేవుడు అతనిని నిలబెట్టుకున్నటువంటి ఏర్పాటు తన యొక్క జీవితంలో ఆ అగ్ని తన ఎదుట ప్రత్యక్షమై ఆ మండుచున్న పొదలో మోషేకి కలిగిన ఆ ప్రత్యక్షత. అలాగే ఒక పచ్చి దవడ ఎముకను తీసుకుని బలహీనమైనటువంటి ఓ చిన్న ఆయుధంతో 150 మంది ఫిలిస్తీయులను దేవుని అద్భుతకరమైనటువంటి ఆత్మ బలంతో న్యాయాధిపతులు 15:15లో సంసోను దేవుని సన్నిధానం చెంత నిలవబడి దేవుని ఆత్మ సహాయంతో పనిచేసినటువంటి విధానం, అది సంసోను జీవితంలో ఆయన చేసుకున్న నజీరు. తన యొక్క నజీరు తన చేతిలో ఉన్న ఒక సాధారణమైనటువంటి దానితో గొప్ప కార్యాలను చేయటానికి దేవుడు బలపరిచాడు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో కేవలము ఒక 5 నున్నని రాళ్లను తీసుకుని దావీదు గొలియాతు మీద పొందిన విజయం, అది దావీదు యొక్క జీవితంలో దావీదు మీద దేవుడిచ్చిన ఆ అభిషేకము, దేవుని సన్నిధానం చెంత ఒక అద్భుతకరమైనటువంటి దేవుని కార్యాన్ని జరిగించటానికి దేవుని సన్నిధిలో ఆయన చేతిలో ఉన్నటువంటి బలహీనమైనటువంటి ఒక సాధారణమైనటువంటి వస్తువుల ద్వారా వీరు దేవుని గొప్ప కార్యాలను కనపరచటానికి, దేవుని వాక్యాన్ని నెరవేర్చటానికి నిలవబడినటువంటి ఏలియా ఒక అరచేయంత మేఘంతో విస్తారమైన వర్షాన్ని దేవుడు పంపించబోతున్నాడని దేవుని వాక్యపు యొక్క నెరవేర్పు కొరకు నిలవబడ్డ బలసూరుడుగా ఉన్నాడు. ఇవన్నీ ఎలాగూ సాధ్యమైనవి అనంటే, పరిశుద్ధ గ్రంథంలో మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో మీకా ప్రవక్త చెబుతున్న మాట, ఈ జ్ఞానులు హెరోదుకు చెప్పిన ఆ మాటలో అక్కడ ప్రవక్త ద్వారా దేవుడు ఏమి చెప్పారంటే, బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి కుటుంబంలో నీవు స్వల్పమైనను ఆ స్వల్ప గ్రామమైనటువంటి నీవు నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని
శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తు ఈ భూమి మీద తనను తాను శరీరధారిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. కానీ ఆయన పురాతన కాలము నుండి ఆయన తనను తాను అనేక విధాలుగా తన ప్రత్యక్షతను అనుగ్రహించి, ఇంకా చెప్పాలి అని అంటే శాశ్వత కాలం వరకు ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకునే దేవుడిగా ఉన్నాడు. శరీరధారిగా ఈ లోకంలోనికి 2000 సంవత్సరాల కిందట ప్రత్యక్షమయ్యాడు. కానీ అంతకుముందు అబ్రహాము మొదలుకొని మన పితరులందరికీ తన ప్రత్యక్షతనిచ్చే, వారు ఎన్నిక లేని వారు, జ్ఞానం లేని వారు, అర్హత లేని వారు, యోగ్యత లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని సైతము దేవుడు ఆయన మహిమ కలిగిన ప్రత్యక్షత ద్వారా తనను తాను లోకంలో వెల్లడిపరుచుకునటానికి తన ప్రత్యక్షత వాళ్ళ యొక్క జీవితాల్లో ఒక బలమైన ఆయుధంగా ఉండి, వాళ్ళ చేతిలో మనం ఇప్పుడు చదువుకున్నట్లుగా మోషే చేతిలో కర్రున్న, సంసోను చేతిలో ఆ యొక్క పచ్చి దవడ ఎముకున్న, దావీదు చేతిలో సన్నని ఆ రాళ్లున్న, వాళ్ళ యొక్క చేతిలో ఉన్నటువంటి ఏ సాధారణమైనటువంటి వస్తువులైనా వాళ్లకున్న ప్రత్యక్షత వాళ్ళని దేవుని కొరకు గొప్ప కార్యాలను చేయటానికి యోగ్యకరంగా వారిని నిలబెట్టింది. దేవుని సన్నిధానం చెంత చాలా సందర్భాల్లో ఈనాడు ప్రభువైన యేసును వెంబడిస్తున్నటువంటి అనేక మంది ఆయన ప్రత్యక్షతను వారి యొక్క జీవితాల్లో పరిపూర్ణంగా కలిగి నడిచేటువంటి ప్రజలుగా లేనటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. ఒక ఆయన ఒక 20-25 సంవత్సరాలు పరిచర్య చేసిన తర్వాత సేవకుడు అన్న మాట, నాకు యేసయ్య ఎవరో అంతగా తెలియదు, కానీ యేసన్న మాత్రమే నాకు తెలుసు అన్నాడు ఆయన. తన యొక్క జీవితంలో దాదాపు 20 సంవత్సరాల పాటు ఆ సేవకునితో కూడా కలిసి పనిచేశాడు. ఎన్నో పాటలు కూడా రాశారు. కానీ ఆయనకి యేసయ్య ఎవరో తెలియదంట. కానీ తాను వెంబడిస్తున్న సేవకుడు మాత్రమే తెలుసు. ఇలాగూ లోకంలో ఆయన ప్రత్యక్షత అనేకుల జీవితాల్లో వారిని దేవునికి మహిమకరంగా నడిపించటానికి, బలహీనులైనటువంటి వారి జీవితాల ద్వారా దేవుని బలమైన సాక్ష్యమును వెల్లడిపరచటానికి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ విధంగా దేవుని ప్రత్యక్షత కొరకు ఈ అంత్యకాలంలో సంఘము నిలవబడవలసిన దినాల్లో మనమున్నాం. కానీ ఆ ఇశ్రాయేలు జనాంగము వారి యొక్క జీవితాల్లో వారు కూడా ఆయన ప్రత్యక్షత కొరకు ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేశారు. మేము ఉపవాసం ఉంటున్నాము, మా ప్రాణాలను ఆయాసపరుచుకుంటున్నాము, నీవెందుకు లక్ష్య పెట్టట్లేదు అని దేవుని సన్నిధానం చెంత
వాళ్ళు దేవుణ్ణి అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు, దేవుడు వారికి ప్రత్యక్షము కావాలని వారు ఆశపడుతున్న పరిస్థితులు యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో కనపడతాయి. కానీ ఆ విధంగా వాళ్ళు ఆయన ప్రత్యక్షత కొరకు ఆయన ఏర్పాటు చేసిన విధానంలో కాకుండా భౌతికంగా వాళ్ళకి తెలిసిన మానవ సంబంధమైన విధానాలు లేక ధర్మశాస్త్రములో ఇచ్చినటువంటి వాటిని ఆధారంగా చేసుకుని వారు దాని యొక్క సంపూర్ణ సత్యం ఎరుగక ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే దేవుడు అంటున్నారు అక్కడ, ఏ విధంగా మీరు జీవిస్తే నిశ్చయంగా మీరు పిలవగానే నేను మీకు ఉత్తరం ఇస్తాను, మీరు ప్రతికూల స్థితుల్లో ఉంటే నన్ను నేను మీకు ప్రత్యక్షపరుచుకుంటాను అని యెషయా గ్రంథం 58లో దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఈనాటి కాలంలో క్రైస్తవ సంఘము ఆ విధమైనటువంటి ఈ తరాన్ని చేరుకునేటువంటి ఆ దేవుని ప్రత్యక్షత దేవుని బిడ్డలుగా మనకెంతో అవసరం. ఆ విధంగా ఆ దేవుని ప్రత్యక్షత లేని దినాలలో ఒక చిన్న బాలుడు ఏలీ యొద్దకు వెళ్ళాడు, మనకు తెలుసు. ఆయన దేవుని సన్నిధానం చెంత నిలిచి ఏ విధంగా తన అడుగులను వేశాడో మనం చూసినప్పుడు, మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనంలో, దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగా యెహోవా సమూయేలును పిలిచెను. పిల్లరా, దేవుని ఆత్మ సహాయంతో దేవుని మహిమ కలిగిన మార్గంలో నడవటానికి సిద్ధపడినటువంటి మనము సమూయేలు ఏ విధంగా ఆ దేవుని మందిరంలోనికి తీసుకుని వెళ్ళగానే తాను వేస్తున్న అడుగులు ఉన్నాయో, మొదటి అధ్యాయము 28వ వచనంలో గాని ఆయన తన ఎదుటున్నటువంటి యాజకుణ్ణి చూచి, తన ఎదుటున్న దేవుని ఏర్పాటును చూచి తనను తాను ఆ దేవుని ప్రత్యక్షత కొరకు అప్పగించుకుని నడిచిన ఏర్పాటున్నది చూసారా. అద్భుతంగా సమూయేలుని తానున్న పరిస్థితులను, తన చుట్టూ సంఘమున్న పరిస్థితులను, ఆ యొక్క షిలోహులో అక్కడికి వచ్చేటువంటి ప్రజల పరిస్థితులను, తన జీవితాన్ని యొక్క భవిష్యత్తును 3వ అధ్యాయంలో దేవుడు ప్రత్యక్షపరిచాడు. తద్వారా ఒక అద్భుతకరమైనటువంటి న్యాయాధిపతి, ఒక మాదిరి కలిగిన ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు అందించగలిగాడు.
ఈ యొక్క అంత్యకాలంలో ఆయన రాకడ సమీపముగా ఉన్న దినాల్లో ఆ విధంగా పురాతన కాలము నుంచి తనను తాను ప్రత్యక్షపరచు అబ్రహాము కాలము నుంచి తనను తాను వెల్లడిపరుచుకుంటున్నటువంటిది యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రిందట శరీరధారిగా దిగిరాటం మాత్రమే కాదు, ఆయన ప్రత్యక్షతను అపేక్షించినటువంటి పౌలుకి ఏ విధంగా విశేషమైన ప్రత్యక్షతలనిచ్చి లోకంలో ఆ యేసుక్రీస్తు ప్రభువుని తన ద్వారా లోకానికి కనపరచాలని ఇష్టపడ్డాడని గలతీ పత్రిక 1వ అధ్యాయంలో పౌలు చెప్తారు. కాబట్టి ఈనాడు ఈ అంత్యకాలపు సంఘము ద్వారా యేసయ్య తనను తాను లోకానికి ప్రత్యక్షపరచుకోవటానికి ఇష్టపడుతున్నాడు. ఆ విధంగా యేసయ్యను లోకానికి ప్రత్యక్షపరచటానికి సమూయేలు వలె ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్క బిడ్డ ఈ అంత్యకాలంలో నిలబడవలసినటువంటి ఏర్పాటును, అలాగూ సంఘము ఒక యోగ్యకరమైనటువంటి సిద్ధపాటుతో నిలబడకపోతే దేవుడు అంటున్నాడు రోమా 10:20లో, నన్ను వెతకని వారికి నేను దొరికాను, నన్ను విచారింపని వారికి నేను ప్రత్యక్షమవుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, తన పనిని ఆయన జరిగించటానికి ఆయన రాకడ సమీపముగా ఉన్న ఈ కాలంలో శత్రువు వాడి సమయం కొంచెమేనని ఈనాటి సమాజాన్ని, మానవ జీవిత విలువలను సంపూర్ణంగా నాశనం చేస్తున్నటువంటి ఈ కాలంలో ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రజల ద్వారా వాళ్ళు బలహీనులైన, జ్ఞానం లేని వారైనా, అర్హత లేని వారైనా ఈ లోకంలో ఏ విధమైనటువంటి అనేక మంది యోగ్యులైన వారి కంటే ఎన్నిక లేని వారైనా సరే వారి ద్వారా తనను తాను లోకానికి ప్రత్యక్షపరచుకోవటానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఆ జకరియా దినాల్లో దేవుని ప్రత్యక్షత విషయంలో ఆ తెలివి కలిగినటువంటి ఆ జకరియా దినాల్లో ఆ ఇశ్రాయేలు రాజు దేవుణ్ణి ఆశ్రయించి ఏ విధంగా దేవునికి మహిమకరంగా నిలబడ్డాడో 2 దినవృత్తాంతాలు 26:5లో ఆ విధంగా జీవము కలిగిన దేవుని సంఘము ఈ అంత్యకాలంలో ఆ విధంగా ప్రభువైన యేసు తన మహిమ యొక్క ప్రత్యక్షతను కనపరచడానికి ఆయన ఎదురు చూస్తూ ఉండగా ఆ విధంగా సిద్ధపడినప్పుడు నిశ్చయంగా ఆనాడు కొన్ని బలహీనమైనటువంటి వస్తువుల ద్వారా, కొందరు బలహీనమైన వ్యక్తుల ద్వారా, అర్హత లేని వ్యక్తుల ద్వారా, యోగ్యత లేనటువంటి వ్యక్తుల ద్వారా, జ్ఞానం లేని వ్యక్తుల ద్వారా దేవుడు ఏ విధంగా తన యొక్క జీవము కలిగిన కార్యాలను జరిగించారో ఆ విధంగా ఈ కాలంలో దేవుడు సంఘాన్ని, ఆ ఆదిమ సంఘము, ఆ మొదటి సంఘము ఏ విధంగా ఆయన మహిమను వెల్లడిపరుస్తూ నడిచిందో ఈ అంత్యకాలపులో ఆ మొదటి సంఘపు మహిమ కంటే కడవరి సంఘపు మహిమ మరింత ఎక్కువగా ఆయన లోకంలో కనపరచడానికి ఇష్టపడుతున్నాడు. కనుక
అటువంటి ఆయన ప్రత్యక్షత కొరకు ఏ విధంగా తానున్న పరిస్థితుల్లో తాను నిలబడాలో, తన ఎదుటిన్న పరిస్థితులు ఏ విధంగా మార్పు చెందబోతున్నాయో వాటన్నిటిని బట్టి ఏ మాత్రం నా ధైర్యపడకుండా తాను ఒంటరిగా ఉన్నా సరే సంపూర్ణంగా దేవుని చిత్తము నెరవేర్చబడుతుందని ఎరిగి ఆ దేవుని ప్రత్యక్షత కొరకు వారు వినియోగించేటువంటి ఆ మందసమే వాళ్ళ మధ్యలో నుంచి వెళ్ళిపోయినా సరే తానే ఒక అద్భుతకరమైనటువంటి ప్రత్యక్షతతో సమూయేలు నిలబడినట్లుగా ఈ అంత్యకాలంలో ఆయన జీవము కలిగిన సంఘములో నిలబడిన బిడ్డలు ఆయన మహిమ కలిగిన ప్రత్యక్షతను లోకానికి కనపరచటం కోసం సమూయేలు వలె నిలబడాలని ఆ ప్రభువైన యేసు ఎదురు చూస్తున్నాడు. 2000 సంవత్సరాల నాడు ఆయన పడిన ప్రయాస, ఆయన చేసిన త్యాగం, ఆయన తగ్గించుకున్న తగ్గింపు, ఆయన చేసిన సమస్తమైనటువంటి ఆ యొక్క కార్యాన్ని సంపూర్తి చేయగలిగినటువంటి దినాల్లో ఈనాడు సంఘం ఉన్నది. కనుక ప్రతి ఒక్క విశ్వాసి, ప్రియ సహోదరి సహోదరుడా, భౌతికంగా ఈ లోక సంబంధమైనటువంటి ఏ విధమైనటువంటి స్థితిలో దేవుడు నిన్ను ఉంచినా అవి ఏవి ఆయన మహిమను ప్రత్యక్షపరిచేటువంటి ఏర్పాటులో కొంతవరకే ప్రయోజనకరం. కానీ నీవు ఆయన ప్రత్యక్షత ఎదుట నిలబడి నీవు ఆయన ప్రత్యక్షతలో నిన్ను నీవు చూచుకొని నీవు ఒక స్పష్టమైన దిశానిర్దేశంతో నీవు అడుగులు వేసినప్పుడు నీ ద్వారా యేసయ్య ఈ లోకానికి ప్రత్యక్షపరుచుకోవటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. శరీరధారిగా 2000 సంవత్సరాల నుండి వచ్చాడు. ఇప్పుడు ఆత్మస్వరూపిగా తనను తాను తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ ఆయన దూరంగా లేడు. నిశ్చయంగా తను కనపరుచుకొని తన అద్భుతకరమైనటువంటి మార్గదర్శకత్వంతో నడిపించడానికి ఎదురు చూస్తున్నాడు. ఆ విధంగా యేసయ్య మినిస్ట్రీ, ఈ సార్వత్రిక సంఘము దేవుని యొక్క మహిమ కలిగిన ఆత్మ ప్రత్యక్షతతో ఈ అంత్యకాలంలో లోకానికి ఆయనను వెల్లడిపరిచేటువంటి వ్యక్తులుగా ఆయన మహిమను, మహత్యాన్ని, అధికారాన్ని, ఆధిపత్యాన్ని, ఆయన ఇచ్చినటువంటి గొప్ప రక్షణను, ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన జరిగించిన విమోచనను ప్రత్యక్షంగా లోకం ఎదుట వెల్లడిపరుస్తూ ఆయన మహిమ కొరకు మన జీవితాల్లో ముందుకు అడుగులు వేద్దాం. అట్టి కృపదేవుడు సమృద్ధిగా ఇచ్చి ఆ బలహీనమైనటువంటి ఆ గ్రామాల్లో నుంచి, అర్హత లేనటువంటి ఆ ప్రదేశాల్లో నుంచి యేసయ్య ఏ విధంగా ఈ లోకంలో తండ్రి చిత్తాన్ని చేసి ముగించాడో ఆ విధంగా నీవు నేను మన యోగ్యతను, అర్హతను బట్టి కాదు, ఆ యేసు ప్రభు వారి యొక్క ప్రత్యక్షత మనల్ని బలపరిచి ఆయనకు మహిమకరంగా ఆయన చిత్తాన్ని సంపూర్తి చేసి ఆయన సన్నిధిలో యుగాయుగములు జీవించడానికి ప్రతి ఒక్క బిడ్డను ఆయుత్తపరిచి నడిపించును గాక. ఆమేన్. అత్యంత కృపయు విశేషమైన కనికరమును కలిగిన తండ్రి, వందన. నీ నామంలో, నీ సన్నిధిలో సంవత్సర దినాల్లో ఇప్పటి వరకు నానైనా నీవి లోకంలో శరీరధారిగా వచ్చిన దానిని బట్టి అనేకులు ఎదుగుతున్నానైనా నీవిచ్చిన ఆ గొప్ప నానైనా రక్షణను వారికి వెల్లడిపరచడానికి నీవే సంఘానికి సహాయం చేశావు. ఈ ముందున్న నూతన సంవత్సరం కొరకు ప్రతి ఒక్క బిడ్డను నీ ప్రత్యక్షత కొరకు ఆయుత్తపరిచి
వారి మార్గంలో నీ మహిమ ప్రత్యక్షపరచబడినట్లుగా, నీ కార్యాలను వారు చూచినట్లుగా నీవే ప్రతి బిడ్డను నీ యొక్క సన్నిధి ప్రసన్నతలో నిలబెట్టండి. వారి జీవితాల్లో ఉన్న ప్రతి బలహీనమైనటువంటి పరిస్థితులను జ్ఞాపకం చేసుకో. నీ బలమైన కార్యాలను, ఆ బలహీనమైన వాటిని వినియోగించుకుని నీవే నీ ఆత్మ కార్యాలను జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకుని నీ సన్నిధి ప్రసన్నతలో సంవత్సరపు ఆఖరు దినాల్లో ప్రతి బిడ్డ కుటుంబము నీ రక్తపు కంచెలో భద్రపరచబడి నీవే నీ ఆత్మ సహాయంతో వారి ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలను నూతన పరుస్తుండగా నీవే నీకు మహిమకరంగా ప్రతి బిడ్డ సిద్ధపడినట్లు కృప చూపించు. విశుద్ధాత్మ దేవుడా, అట్టి నీ ఆత్మ కార్యాన్ని చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నమ్మకమైన నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, సహవాసం ఇలా భూమి మీద ఆయన ప్రత్యక్షతతో తన బలమైన కార్యాలను లోకానికి కనపరుస్తున్న వారికి, కూడిన మనకును మన కుటుంబాలకు యేసయ్య మినిస్ట్రీ పరిచర్యకు ప్రభాకర పర్యంతము తోడయుండి ఆయన మహిమ కార్యాలను లోకానికి వెల్లడిపరచును గాక. ఆమేన్.